హాయ్ హలో నమస్తే. ఈరోజు సండే ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. మార్నింగ్ 7:15కి లాగిన్ అయినా. ఫస్ట్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ ఇది. అదేందో కానీ 3 ఆర్డర్లకు 3 ఆర్డర్లు క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. అన్నీ 954 ఒకటి, 985 ఒకటి, ఇంకొకటి 1200. అయితే ఇది ఫోర్త్ ఆర్డర్కి ఏం జరిగిందంటే లొకేషన్ రాంగ్ ఉంది. వాళ్ళు అప్డేట్ చేసుకోవడం మర్చిపోయారు. వాళ్ళు ఎక్కడ ఏస్రావు నగర్లో ఉన్నారంట. ఇప్పుడు సుచిత్ర వెళ్ళిపోయారు. వాళ్ళ అడ్రస్ ఏమో ఏస్రావు నగర్ వచ్చింది లొకేషన్. వాళ్ళకి ఫోన్ చేస్తే సుచిత్ర లొకేషన్కి రండి అంటున్నారు. ఏస్రావు నగర్ ఇక్కడ, సుచిత్ర ఇక్కడ. అందుకే మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయించుకోమని చెప్పిన. క్యాన్సల్ కూడా కాలేదు. ఎందుకంటే వాళ్ళకేమో తెలుగు వచ్చు, కస్టమర్ కేర్ వాళ్ళేమో హిందీలో మాట్లాడుతున్నారు. మళ్ళీ అర్థం కాలేదు. 2 times కాల్ చేసి లాంగ్వేజ్ చేంజ్ చేస్తే అప్పుడు అయింది. దాదాపుగా ఏస్రావు నగర్ నుంచి సుచిత్రకి ఒక 12-13 kilometers ఉంటుంది. అంత డిస్టెన్స్. వాళ్ళు ఏమో రమ్మంటున్నారు. ఏడబోతాం. అందుకే ఇంకోటి ఏంటంటే బుక్ చేసే వాళ్ళకైనా డెలివరీ ఇచ్చే వాళ్ళకైనా ఫోన్లో ఆప్షన్లు తెలియకపోతే చాలా కష్టం. రాంగ్ లొకేషన్లు ఎట్లా పడతాయి అంటే ఇట్లే పడతాయి. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల, ఇల్లు చేంజ్ అవుతారు కదా, ఇల్లు చేంజ్ అయినాక లొకేషన్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల అట్లా రాంగ్ లొకేషన్లు పడతాయి. ఈరోజు ఏందో కానీ 3 రాంగ్ అడ్రస్లు అన్నీ అన్నీ 6 ఆర్డర్లు ఏమో చేసినాయి ఇప్పుడు దాకా. 6 ఆర్డర్లో 4 ఆర్డర్లు క్యాష్ ఆన్ డెలివరీ. 10 ఆర్డర్స్ అయినాయి. 462 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 12:15 అవుతుంది. ఈరోజు ఏమో కదా మొత్తం రివర్స్గా ఉంది అంతా. అన్నీ సిఓడీలు పడుతున్నాయి. 2 రాంగ్ అడ్రస్లు. మళ్ళీ 17 ఆర్డర్స్ అయినాయి. 738 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. టైం వచ్చేసి 5-6 అవుతుంది. 18 ఆర్డర్స్ అయినాయి. 778 బ్యాలెన్స్ అయింది. ఇన్సెంటివ్తో కలుపుకొని 889 రూపీస్ అయింది. ఈరోజు క్యాష్ ఆన్ డెలివరీలు అయితే ఏమన్నా పడ్డాయంటే బీభత్సంగా పడ్డాయి. 18 ఆర్డర్స్ చేస్తే అందులో 12 ఆర్డర్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాను. 12 ఆర్డర్స్ మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ. సిఓడి అది డిపాజిట్ కట్టలేక దిమాగ్ ఖరాబ్ అయింది. మార్నింగ్ కూడా ఒక రాంగ్ అడ్రస్, రాంగ్ లొకేషన్ పడండి కదా. అది వాళ్ళు ఇక్కడ ఒక ప్లేస్లో ఉండే వేరే ప్లేస్లోకి వెళ్ళి అప్డేట్ చేయకపోతే అది రాంగ్ లొకేషన్ పడుతుంది. రాంగ్ లొకేషన్ అంటే అస్తమానం ఏం పడవు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే కాలనీ ఎండ్లోకి ఇల్లుండి అవతల కాలనీ నుంచి ఎంట్రన్స్లకి నుంచి వెళ్ళి ఆ ఎండ్ వరకు వెళ్తే అంటే వాళ్ళు ఆ బ్యాక్ సైడ్, ఆ ఇల్లు బ్యాక్ సైడ్ కాలనీ ఎండ్కి బెడ్రూమ్లో ఇంకా ఏదైనా రూమ్లో ఉండి యాప్ క్రియేట్ చేసుకుంటే అది అవతల కాలనీలకు చూపిస్తుంది. ఇప్పుడు అయిపోయింది. ఈరోజు 21 ఆర్డర్స్ చేసిన. 21 ఆర్డర్స్ ఎంత ఎర్నింగ్స్ అయింది ఏందని చెప్పేసి స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తాను మొత్తం లాస్ట్కు. అయితే ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి స్టోర్ చేంజ్ అవుతున్నా. సైనిక్పూర్ నుంచి కుక్కట్పల్లికి స్టోర్ చేంజ్ అవుతున్నా. సో అక్కడ కూడా రేట్ ప్రైస్ ఎంత ఉంది, అక్కడ ఎంత లాంగ్ డిస్టెన్స్ ఎంత పడుతుంది, షార్ట్ డిస్టెన్స్ ఎంత పడుతుంది, అసలు లాస్ట్ దూరం ఎంతవరకు పడుతుంది అని చెప్పేసి అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాలు కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే చేపించేసిన మండే నుంచి అక్కడ స్టార్ట్ అన్నమాట. అక్కడ నుంచి వీడియోలు పెడతా. అయితే ఇంకోటి ఏంటంటే మండే అండ్ ట్యూస్డే చేసిన తర్వాత అప్పుడు చేసింది వీడియో పెడతా. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు చేస్తే మనకు అక్కడ అర్థమైపోతుంది ఎంత లాంగ్ డిస్టెన్షన్లో పడుతున్నాయి, ఎంత దూరంలో పడుతున్నాయి, అసలు డిస్టెన్షన్కు 1.5 kilometer, 2 kilometers, 3 kilometersకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా ఒక డే 1.5 day ఆర్ 2 days చేస్తే మనకు మొత్తం అర్థమైపోతుంది. అక్కడ ఇన్సెంటివ్లు ఎట్లున్నాయి, ఆర్డర్ అమౌంట్కి వచ్చే ఇన్సెంటివ్ ఎంత ఉంది, ఆర్డర్స్కి వచ్చే ఇన్సెంటివ్ ఎంత ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్తా. ఇంకోటి ఏంటంటే ఒక వీక్ మొత్తం, ఫస్ట్ వీక్ మొత్తము మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు చేస్తాను. ఆ వీక్ మొత్తం ఎంత అయింది కూడా మీకు లాస్ట్ వరకు చెప్తాను. అంటే వీక్ అంతా చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు సైనిక్పూర్లో ఉన్నప్పుడు వీక్ మొత్తం చేస్తే వీక్ మొత్తం అదే 6 o'clock నుంచి 7 o'clock మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock దాకా చేస్తే వీక్ మొత్తం చేస్తే వీక్ వచ్చేసి 7,000 to 8,000 ఈజీగా వచ్చేటివి. అయితే ఇప్పుడు
అది ఇదే పద్ధతి ప్రకారం అక్కడ కూడా మార్నింగ్ 6 to ఈవినింగ్ 7 వరకు చేస్తా. అక్కడ ఎంత వచ్చింది అనేది కూడా చెప్తాను. అయితే ఇంకోటి ఏంటంటే 1000 రూపీస్ చేయడానికి అక్కడ ఎంత టైం పడుతుంది, ఇక్కడ ఎంత టైం పడుతుండే అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తా. అంటే 1000 రూపీస్ చేయడానికి అంటే ఆర్డర్కు ఎంత వస్తాయో, ఆర్డర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే 70 రూపీస్ కూడా వచ్చేటివి ఒక్కోసారి ఆర్డర్కి, దూరం లాంగ్ డిస్టెన్స్కి. ఇప్పుడు అక్కడ లాంగ్ ఎంత పడుతుంది, అసలు ఇన్సెంటివ్తో యాడ్ చేస్తేనే 1000 అవుతుందా లేకపోతే చేయకుండా అవుతుందా అని చెప్పేసి క్లియర్గా చెప్తా. ఎంత 1000 రూపీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎర్నింగ్స్ చేస్తే 1000 అవుతాయి అని చెప్పేసి కూడా నాకు తెలిసి అటు ఇటు కలిపి అంత చేసి లాస్ట్కి అంతే వస్తుంది. కానీ కాకపోతే తేడాలు అంటే ఎర్నింగ్స్లో తేడాలు కానీ అమౌంట్ విషయంలో ఇంకోటి ఏంటంటే ఎర్నింగ్ అమౌంట్ ఎంత చేస్తే ఎంత ఇన్సెంటివ్ వస్తాయనే దాని గురించి క్లియర్గా చెప్తాను. ఎందుకంటే చాలా తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి. ఆ విషయాలు ఏందో క్లియర్గా చెప్తాం మీకు. అంటే స్టోర్లు అన్నీ దగ్గరనే ఉంటాయి కాబట్టి ఒక 3 కిలోమీటర్ల లోపలనే ఇంకో స్టోర్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అయితే ఆర్డర్ అమౌంట్ తక్కువనే వస్తుంది. కానీ ఆర్డర్లు ఎన్ని ఆర్డర్లు చేస్తే ఇంత ఇన్సెంటివ్ అనేది ఉంటుంది కదా, అదే చేస్తే ఎంత వస్తుంది అనేది చూపిస్తాను. అంటే ఇంతకుముందు ఎట్లా అంటే దూరం డిస్టెన్స్ ఉంటే ఎర్నింగ్ అమౌంట్ని బట్టి ఇన్సెంటివ్ ఉండేది. కానీ నాకు తెలిసి అయితే నాకు తెలిసి అయితే ఆర్డర్స్ని బట్టి ఇన్సెంటివ్ ఉంటుందేమో అని అనుకుంటున్నా. అంటే అదే బెటర్ ఏమో అనుకుంటున్నా. ఆర్డర్స్ చేస్తేనే ఇన్సెంటివ్ బెటర్ అమౌంట్ వస్తుందేమో అని. ఎర్నింగ్స్ అంటే కష్టం కొంచెం, ఎందుకంటే 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల కంటే ఎర్నింగ్ అమౌంట్ తక్కువనే వస్తుంది. 28 మహా అంటే 30 రూపీస్ వస్తుంది. అదే ఆర్డర్స్ ఎక్కువ పడుతున్నాయి అనుకోండి, ఎక్కువ పడుతుంటే ఆర్డర్లు ఎన్ని ఆర్డర్లు చేస్తే అంత అమౌంట్ అని ఉంటుంది కదా, ఆ ఆర్డర్లు చేస్తేనే ఇన్సెంటివ్ ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నా. అదే చూద్దాం ఏందనేది దానికి తేడా అనేది చెప్తా. అయితే ఓకే, రేపటి నుంచి కుక్కటిపల్లి చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎర్నింగ్స్ అన్నీ అక్కడ విషయాలన్నీ రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. అక్కడ ఏంది పరిస్థితులు ఎట్లున్నాయి అసలు ఆ విషయాలన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు చేసిన ఎర్నింగ్స్ ఎంత అయింది ఏంది అనేది స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తా. ఓకేనా, చూద్దాం. అయితే ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 89.1, లాగిన్ అవర్స్ 12.3, ఆర్డర్స్ 21, ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 49. ఇది ఎప్పుడు చెప్పేటట్టుగానే డబల్. ఇది 49 అంటే పోవడానికి లెక్కిస్తారు కానీ రావడానికి కాదు. 49 అంటే 98 కిలోమీటర్స్. ఇది 98 కిలోమీటర్స్. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 924 రూపీస్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్. అయితే కస్టమర్ టిప్ వచ్చేసి 20, ఇన్సెంటివ్ ఆఫర్స్ అని ఉంది కదా, ఇన్సెంటివ్ వచ్చేసి 195 రూపీస్ యాడ్ చేస్తే ఈ 924లో యాడ్ చేస్తే 1096 రూపీస్ నేను చేసింది. 1096 రూపీస్ అంటే మైనస్ 43 రూపీస్. అంటే ఇది ఏమంటారు, ఇది టీడీఎస్ కట్ అయింది. మొత్తానికి ఓవరాల్గా 1096 రూపీస్ నేను చేసింది అంతా 1096 రూపీస్.